ఛానల్ థియేటర్స్ లో హనుమాన్ ప్రభంజనం ఈ కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. చిన్న సినిమా స్టార్ స్టేటస్ లేని హీరో ఈ సినిమాల్లో ఏముంటుందిలే అనుకున్నోళ్ళ నోరు మూయించాడు హనుమాన్. తన బలాన్ని సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రేక్షకుల బలగాన్ని కూడగట్టుకున్నాడు. దీంతో హనుమాన్ సినిమాకు కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. సౌత్ నార్త్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఊహించని రేంజ్ లో డిమాండ్ దక్కుతోంది. సంక్రాంతి రేస్ లో ఎంతో ఘాటుగా ఉంటుందని అందరూ ఊహించిన గుంటూరు కారం సినిమాతో పోటీగా దిగాడు హనుమాన్. జనవరి 12న ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి అడుగు పెట్టాయి. అయితే హనుమాన్ టీం మాత్రం ముందు నుంచే గుంటూరు కారం సినిమాతో తాము పోటీ పడడం లేదని, ఆ సినిమాతో పాటుగా వస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. ఇది మేకర్స్ చెప్పిన మాట అయితే ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలను పోల్చడం అనేది కామనే కదా. ఫిలిం క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకుల వరకు అందరూ కూడా హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కసారిగా హనుమాన్ ట్రెండ్ షురూ అయింది. పైగా తొలి రోజే ఈ హనుమాన్ మూవీకి దేశ విదేశాల్లో భారీ రేంజ్ వసూళ్లు నమోదయ్యాయి. హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజే 21 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. నిజానికి హనుమాన్ సినిమాకు మొదటి రోజు థియేటర్స్ తక్కువ దక్కాయి. అయితే ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా రావడంతో థియేటర్స్ సంఖ్య పెంచుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆన్లైన్ టికెట్స్, ప్లాట్ఫామ్ బుక్, మై షోలో కూడా హనుమాన్ డిమాండ్ కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వీళ్ళిద్దరి నటనకు మంచి మార్కులు పడడమే కాక ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి అంతా సలాం కొడుతున్నారు. భగవాన్ హనుమంతుడి ద్వారా అతీత శక్తులు పొందిన యువకుడికి లోకాన్ని నాశనం చేయాలనే దుష్ట శక్తులను ఎలా వినాశనం చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం 7.17 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్ర 9.50 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తం 20.65 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 4 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్ గా 26.65 కోట్లుగా ఉంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.50 కోట్లు. ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ పార్ట్నర్స్ ఈ విషయానికి వస్తే ఈ సినిమా టోటల్ నాన్ థియేటికల్ హక్కుల్ని జీ సంస్థల వారే కొనుగోలు చేశారని తెలుస్తోంది. జీ సంస్థలు జీ తెలుగు, జీ సినిమా, ఓటీటీ, జీ5 హనుమాన్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.